యెచ్చర్ల మండలం కుశలాపురం గ్రామంలో స్వామి వివేకానందుడు జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రను ఈ తరం విద్యార్థులందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, ఇందుకోసమే కుశలాపురం మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అక్షయ్ సేవా సమితి కార్యవర్గ సభ్యులు తెలిపారు. అంటే వివేకానంద అంత అత్యుత్తమ వ్యక్తి అయ్యాడంటే కారణం దానికి స్వామి రామకృష్ణ పరమహంసే కారణం. దానికి ఎవరు కారణం? రామకృష్ణ పరమహంస. అంటే వివేకానంద అంత వ్యక్తి, అంత ఆయనకే మనం దండం పెట్టాలి అంటే ఆయన గురువు గారికి 100 దండాలు పెట్టాలి. ఎందుకంటే ఆయన గురువు గారు ఎవరిని తయారు చేశారు? వివేకానందను తయారు చేశారు. వివేకానంద కొన్ని వేల మంది హిందూ ధార్మికులు తయారు చేశారు. చూడండి ఫ్రెండ్స్, వివేకానంద యొక్క పరిచయం ఏ విధంగా ఉంటుందో చెప్తాను మన స్టైల్లో. సో వివేకానంద మన వెస్ట్ బెంగాల్లో ముందు పుట్టడం జరిగింది. ఆ టైంలో ఏంటంటే విపరీతమైన అణచివేత, బ్రిటిషర్లు. చెప్పాను కదా, మనం నీళ్ళు తాగాలి. మన ఇంట్లో అయితే మనం నీళ్ళు తాగొచ్చు, మనం బయటకు వచ్చి నీళ్ళు తాగాలంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఒకసారి ఆలోచించండి, ఎంత బాధాకరం. చూడండి, బయటకు వచ్చి మనం 10 మందిలో నీళ్ళు తాగాలి అంటే వాళ్ళ పర్మిషన్. సార్ మేము నీళ్ళు తాగొచ్చా అంటే మనం తాగాలి, తాగు అంటే తాగాలి, లేకపోతే లేదు. సార్ మా పొలం ఎద్దులతో దున్నుకోవచ్చా? వద్దు, ఈరోజు దున్నొద్దు అంటే మనం ఆగిపోవాలి. అంటే వాళ్ళ రుబాబు. సో ఇలాంటివన్నీ కూడా తన ముందే అనేక రకాలమైన జరిగాయి. ఇవన్నీ కూడా ఆయన చూడడం జరిగింది. అయితే మన వివేకానంద ఏంటంటే బై బార్న్ ఆయన ఏది చూస్తే అది వితిన్ సెకండ్స్లో నేర్చుకోవడం జరిగింది. ఆయన ఏది వింటే, ఒక పాట విన్నారనుకోండి, ఒక పాట విన్నారనుకోండి, మీకు ఏదో ఒక పాట ఉంటుంది, పిల్లకి నచ్చిందో ఏదో ఒక పాట మీకు రావాలంటే మీరు 10 సార్లు వినాలి మీరు. కానీ మన వివేకానందకి ఎలా కాదు, ఓన్లీ 1 టైం ఒకసారి ఒక పాట విన్నారంటే దాన్ని అనర్గళంగా పాడడం జరిగేది. సో అలాంటి వివేకానంద తన యొక్క జీవితం అలాగ ముందు అవుతున్న కొలది ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, వివేకానంద బాల్యం చాలా ఇబ్బందులతో గడిచింది. వివేకానంద ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు, విపరీతమైన డబ్బున్న కుటుంబంలో పుట్టాడు.